బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వరంగల్ జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 6గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. తీవ్రమైన దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కరోనా టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. జిల్లాలో ఒకేసారి 6 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుండగా జనంలో భయాందోళన వాతావరణం కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వరంగల్ జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 6గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. తీవ్రమైన దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కరోనా టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. జిల్లాలో ఒకేసారి 6 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుండగా జనంలో భయాందోళన వాతావరణం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి ప్రశాంత్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్. సోని, వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేపుతుంది. ఇప్పటికే గత 5 సంవత్సరాలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వేరియంట్స్ వివిధ రూపాలలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికే గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడం, అందులో భారతదేశ వ్యాప్తంగా కూడా నమోదవుతుండడంతో గత 15 రోజులుగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలోని జిల్లా వైద్య శాఖ అధికారులను అలర్ట్ చేసింది. అయితే అయినప్పటికీ కూడా కొంత వేరియంట్స్ మారుతూ వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ గా గుర్తింపు నిర్ధారణ కావడంతో వారిని ఐసోలేషన్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వరంగల్లోని ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు ఉన్న ఎంజిఎం హాస్పిటల్ కు కూతవేటు దూరంలో ఉన్న ఒక ప్రైవేటు హాస్పిటల్లో తీవ్రమైన జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్య బాధపడుతున్న వారికి టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒకేసారి 6గురికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ హాస్పిటల్ వైద్య సిబ్బందితో పాటు జిల్లా వైద్య శాఖ అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. ఆ 6గురిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించడమే కాకుండా మిగతా వారికి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గోప్యత పాటించినప్పటికీ అటు వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగి ఆ 6గురు పాజిటివ్ వేరియంట్స్ సంబంధించి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో విషయం బయటకు వచ్చింది. అయితే ప్రైవేట్ హాస్పిటల్ తో పాటు మిగతా వారు కూడా ఎవరికి ఇలాంటి లక్షణాలు ఉన్నా వెంటనే టెస్టులు చేసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని టెస్ట్ కిట్లు అవైలబుల్ లో ఉన్నాయని జిల్లా డిఎంహెచ్ఓ ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే ఇటు ఎంజిఎం హాస్పిటల్ తో పాటు అన్ని ప్రాథమిక చికిత్సా కార్యాలయ హాస్పిటళ్లలో ఈ యొక్క నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాము. అందరూ కూడా కరోనా లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. అయితే ఒకేసారి 6గురికి పాజిటివ్ రావడంతో మాత్రం జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. ముఖ్యంగా వైద్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. అయితే ఈ వేరియంట్స్ ఇంకా ఎంతమందికి సోకాయి, ఇటీవల కాలంలో వీళ్ళు తిరిగినటువంటి కాంటాక్ట్స్ మొత్తాన్ని కూడా టెస్ట్ చేసే పనిలో ఉన్నారు. సోని, మొత్తానికైతే కరోనా వేరియంట్ వరంగల్ జిల్లాలో కూడా కలకలం రేపడంతో అయితే వరంగల్ జిల్లా ప్రజలతో పాటు వైద్య శాఖ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. సోని. ప్రశాంత్, ప్రజెంట్ కరోనా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? ప్రస్తుతానికైతే వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంది, స్టేబుల్ గా. అయితే ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలతోటి ఆ 3 వేరియంట్స్ పై మాత్రమే వాళ్ళకి చికిత్స అందుతుంది. ప్రస్తుతం వాళ్ళకైతే ఎలాంటి ప్రాణాపాయం లేదు. అయితే 6గురికి పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా ప్రాణాపాయ స్థితిలో లేరని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే వాళ్ళ ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.